వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ ఇష్యూ. పొత్తులో భాగంగా జనసేన భారీగా సీట్లు దక్కించుకోబోతుందా? అందుకు పవన్ ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసి ఉంచారా? గతంలో ప్రజారాజ్యం గెలిచిన స్థానాలు కూడా జనసేన దక్కించుకోనుందా? 1/3 స్థానాల్లో పోటీ చేస్తామంటున్న పవన్ వ్యూహం ఏంటి? ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారిపోయింది. పొత్తుల రాజకీయం మరింత ఉత్కంఠగా మారింది. తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లతో జనసేన ఆశావహుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. ఖచ్చితంగా పొత్తులతోనే ఎన్నికలకు వెళ్తామని, జగన్ను గద్దెదించి తీరుతామని స్పష్టం చేసిన సేనాని సీట్ల విషయంలో తగ్గేదే లేదన్నట్లుగా సున్నితంగా సంకేతమిచ్చినట్లయింది. 2024 ఎన్నికలకు సంబంధించి టీడీపీ జనసేన మధ్య పొత్తు ఉంది. పొత్తు ధర్మం ప్రకారం ఏ పార్టీ ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలన్న దానిపై ఇరు పార్టీల అధినేతలు కలిసి కూర్చుని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆయా నిర్ణయాల్ని సంయుక్తంగా వెల్లడించాల్సి ఉంటుంది. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనపై ఉన్న ఒత్తిడి మేరకు ఇప్పటికే 2-3 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల ప్రకటన చేసేశారు. ఈ నేపథ్యంలో సహజంగానే జనసేనాని మీద కూడా ఒత్తిడి ఉంటుంది కదా. ఆయన కూడా రాజనగరం, రాజోలు నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించేశారు. ఇప్పుడిక టీడీపీ ఒకంత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ ప్రకటనతో జనసేన పార్టీ ఎన్ని చోట్ల పోటీ చేయొచ్చు అన్న దానిపైనే దాదాపు ఓ స్పష్టత కూడా వచ్చేసింది. గట్టిగానే జనసేన సీట్లు దక్కించుకుంటుందన్న విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో ప్రారంభమయ్యాయి. ఇంకోవైపు పవన్ ప్రకటనతో మిగతా నియోజకవర్గాల్లోని జనసేన ఆశావహుల్లో ఉత్సాహం నెలకొంది. అటు శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు వరకు జనసేన బలం పుంజుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈసారి జనసేన గట్టిగా ప్రభావం చూపడం ఖాయమని తెలుస్తోంది. ఇంకోవైపు జనసేన దక్కించుకుపోయే స్థానాల్లో తెలుగుదేశం మద్దతుతో బంపర్ మెజారిటీతో చాలా సీట్లు గెలుచుకుని ఈసారి బలమైన సైనికులతో పవన్ అసెంబ్లీలో అడుగు పెట్టాలని చూస్తున్నారు. ఖచ్చితంగా కూటమితో వెళ్తామని క్లారిటీ ఇస్తూనే పొత్తుల విషయంలో తగ్గేదే లేదని స్పష్టంగా హింట్ ఇచ్చిన పవన్ జగన్ను గద్దెదించడం ఖాయమని కూడా తేల్చేశారు. అయితే 2 సీట్లలో జనసేన పోటీ చేస్తుందని తేల్చిన పవన్ మిగతా ఏ స్థానాల్లో జనసేన అభ్యర్థులను బరిలోకి దింపుతారు అన్నది సర్వత్రా ఉత్కంఠగా మారింది. కోస్తా, ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమలో కూడా జనసేన పెద్ద సంఖ్యలో అభ్యర్థులను బరిలోకి దించబోతున్నట్లు సమాచారం. పవన్ తాజాగా ప్రకటించిన 2 నియోజకవర్గాల్లో రాజోలు 2019 ఎన్నికల్లో జనసేన గెలుచుకున్న స్థానమే. దీన్ని బట్టి చూస్తే ప్రజారాజ్యం గెలుచుకున్న అన్ని స్థానాలతో పాటు మిగతా ఇంకొన్ని స్థానాల్లో జనసేన అభ్యర్థులను బరిలో నిలపాలని పవన్ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఇంకోవైపు హరిరామ జోగయ్య కూడా జనసేన పొత్తులో భాగంగా మరిన్ని సీట్లు దక్కించుకుంటేనే కూటమి విజయం సాధిస్తుందని, లేదంటే మళ్లీ జగనే వస్తాడని హెచ్చరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సీఎం కుర్చీ ఎక్కించేందుకు తన శాయశక్తులా ప్రయత్నిస్తున్న జోగయ్యపై ఇటు జన సైనికుల్లోనూ ప్రత్యేక అభిమానం ఉంది. ఈసారి జనసేన టీడీపీ పొత్తులో భాగంగా వీలైనన్ని ఎక్కువ సీట్లు తీసుకోవాలని గత ఎన్నికల్లో 10,000కు పైగా జనసేన ఓట్లు సాధించిన నియోజకవర్గాలను జోగయ్య ప్రిఫర్ చేస్తున్నారు. జనసేనకు గౌరవప్రదమైన స్థానాలు కేటాయించకపోతే పొత్తు విఫలమై మరోసారి జగన్ అధికారం చేపడతారనడంలో ఎంతమాత్రం సందేహం ఉండదని అంటున్నారు జోగయ్య. కాబట్టి పొత్తులో జనసేనకు గౌరవప్రదమైన సీట్లను కేటాయించడం ద్వారానే టీడీపీకి జనసేన ఓటు బ్యాంక్ మెజారిటీ ట్రాన్స్ఫర్ అవుతుందనే సత్యాన్ని తెలుగుదేశం, జనసేన అధినేతలు గుర్తుంచుకోవాలని జోగయ్య హెచ్చరిస్తున్నారు.
అయితే అసలు పొత్తుల లెక్కలు తేలాలంటే జనసేనతో పొత్తులో ఉన్న మరో పార్టీ అయిన బీజేపీ వైఖరి ఏంటో తేలాల్సి ఉంది. బీజేపీ మాత్రం పొత్తులపై నోరు మెదపడం లేదు. ఏపీ బీజేపీ నేతలు పొత్తుల వ్యవహారం కేంద్ర నేతలు చూసుకుంటారని అంటున్నారు. కేంద్ర పెద్దలు మాత్రం ఇంతవరకు ఏమీ తేల్చలేదు. దీంతో అసలు కేంద్ర పెద్దల మనసులో ఏముందో తేల్చుకోవడానికి పవన్ ఢిల్లీ వెళ్లి చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ గనుక ఏ విషయం క్లారిటీ ఇస్తే జనసేన టీడీపీ తమ దారి తాము చూసుకునే అవకాశం ఉంది. రాజకీయాల్లో వ్యూహం అవసరం. ఇకపై వ్యూహాలకు అనుగుణంగానే రాజకీయ ఎత్తుగడలుంటాయని 2019 ఎన్నికల తర్వాత జనసేన శ్రేణుల్ని ఉద్దేశించి జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఎప్పుడు ఇంకెప్పుడు అని జనసేన శ్రేణులు అనుకుంటున్న సమయంలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ పార్టీ శ్రేణులకు స్పష్టతనిచ్చారు జనసేనాని. టీడీపీతో కలవడం సాధ్యమేనా, బీజేపీ కలిసొస్తుందా లేదా అన్న డౌట్లు అందరిలోనూ కనిపించాయి. టీడీపీ జనసేన కలిశాయి. ఇంకా బీజేపీ మొహమాట పడుతూనే ఉంది కలవడానికి. అయితే జనసేన బీజేపీ పొత్తులోనే ఉన్నాయి. టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ కలవడం ఒక్కటే ఆలస్యం. ప్రస్తుతం సీట్ల పంపకాలు షురు అయ్యాయి. 4 నియోజకవర్గాలకు టీడీపీ జనసేన అభ్యర్థులు ఖరారయ్యారు. కానీ కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్లు అత్యంత వ్యూహాత్మకంగా జనసేనాని వ్యవహరించారు. దాంతో ఇందులో తప్పేముంది, ఎవరికి కేటాయించబడిన సీట్లను వారు ప్రకటించుకుంటున్నారు అని టీడీపీ కూడా జనసేనాని సమర్థించింది. పవన్ ప్రకటనతో జనసేన శ్రేణుల్లో మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది. మనం ఏ విషయంలోనూ తగ్గం, మనం తగ్గాల్సిన పరిస్థితి మన నాయకుడు తీసుకురాడు అనే నమ్మకం జనసేన శ్రేణులకు మరింతగా కలిగింది. చంద్రబాబు ప్రకటనతో వైసీపీ పండుగ చేసుకుంది. జనసేనాని ప్రకటనతో ఇంకా పెద్ద పండుగ చేసుకుంది. టీడీపీ జనసేన కూటమి చెదిరిపోతుందని కలలు గనేసింది. అయితే ఎక్కడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ మీద మాట తూలలేదు. పైగా అవును ప్రకటించుకున్నాం, మా ఇష్టం అని టీడీపీతో చెప్పించగలిగారు. ఆ పరిస్థితి తీసుకొచ్చారు. దాంతో అప్పటిదాకా వైసీపీ అనుకూల మీడియా చేసిన అతి అట్టర్ ఫ్లాప్ అయింది. టీడీపీ జనసేన చెరి 2 సీట్ల ప్రకటనతో మిగతా సీట్లన్నీ అదే ప్రాతిపదికన ఉంటాయా అన్న సంకేతాలు జనాల్లోకి వెళుతున్నాయి. ఇది మంచి సంకేతమే. 1/3 సీట్లలో పోటీ చేస్తామంటూ పవన్ చెప్పేశారు. ఈ పొత్తు ఒక్క అసెంబ్లీ ఎన్నికలతోనే ఆగదని, స్థానిక ఎన్నికల్లోనూ 1/3 సీట్లలో పోటీ చేస్తామన్నారు. అన్నింటికీ మించి మామూలుగా అభ్యర్థుల్ని ప్రకటించడం కంటే ఈ తరహా హైప్ ప్రచారం నడుమ టికెట్ల ప్రకటన ఇరు పార్టీలకి మంచి మైలేజ్ తెచ్చిపెడుతుంది. అనవసర హంగామా చేసి ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అనే స్థాయి హడావిడికి తెరలేపిన వైసీపీ ఓటర్లలో పలచనైపోవడం గమనించదగ్గ విషయంగా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. కాగా పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యల్లో నారా లోకేష్ గురించి ప్రస్తావించారు. కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబేనని, పవర్ షేరింగ్ ఉండదని ఓ ఇంటర్వ్యూలో నారా లోకేష్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. లోకేష్ అలా వ్యాఖ్యానించినా తాము సంయమనం పాటించామన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్పుకొస్తూనే ఆయన చేసిన కామెంట్లతో రాజకీయంగా సేనాని పరిణితి చెందిన తీరు పట్ల రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. గౌరవప్రదమైన పొత్తు అని ముందు నుంచి జనసేనాని చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. టీడీపీ 2 చోట్ల ప్రకటిస్తే తాను కూడా 2 సీట్లు ప్రకటించి వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. జనసేనకు తక్కువ సీట్లంటూ దుష్ప్రచారం చేసి కూటమికి ఓట్ల ట్రాన్స్ఫర్ జరగకుండా కుట్ర చేద్దామనుకున్న వైసీపీకి ఊహించని షాక్ ఇచ్చారు పవన్. అటు 2 ఇటు 2 సీట్ల ప్రకటనతో ఖచ్చితంగా గౌరవప్రద పొత్తు అనే సంకేతాలు పంపారు సేనాని. గౌరవప్రద పొత్తుతో ఓటు ట్రాన్స్ఫర్ జరగబోతుందని, వైసీపీ ఓటమి ఖాయమని చెప్పకనే చెప్పేశారు. మరి కూటమిలోకి బీజేపీ కూడా వస్తే ఏపీలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారిపోతాయన్నది తేలాల్సి ఉంది. ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ. మరో ఇష్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.